నెల్లూరు నగరంలోని స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు అధికారికి వినతి పత్రం అందజేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు అపార్ట్మెంట్ నందు తరగతులు నిర్వహిస్తూ తరగతికి 40 మంది చట్ట ప్రకారం ఉండాలి అంటే 80 మంది నుంచి 100 మంది వరకు చేర్చుకుని ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేయకుండా లక్షల రూపాయలు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని, కావున ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వీరంరెడ్డి సురేష్, నగర అధ్యక్షులు షేక్ అల్ రియాజ్, కొండారెడ్డి, రంతుల్లా, అబు, ఆసిఫ్, వెంకటేష్, సుమంత్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. నిషేధించాలి చెట్టు మీద కొంగ వెంటనే నియంత్రించాలి జిందాబాద్ చూడండి విద్యార్థులకి ప్రైవేటు విద్యా సంస్థ బిల్డింగ్ ఇవి మీకు ఇన్స్పెక్షన్ చేశారు పర్మిషన్ ఇచ్చేటప్పుడు నేను అడుగుతున్నా బిల్డింగ్ కట్టాలని నామ్స్ తెలుసా మీకు? ఇవన్నీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు సార్? చూడండి నేను అడుగుతున్నా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒక కాలేజ్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వాలి చూడండి సార్, ఒక క్లాస్లో ఎంతమంది ఉండాలి? ఓకే వాళ్ళు చెప్పినా ఎక్కడ పెట్టినా అందరూ మాకు అందుబాటు లేదు. ఇవన్నీ తెలుసు, ఇవన్నీ తెలుసా మీకు? అవును సార్, మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఎవరు అదో కాలేజీ ఉండాలి మరి ఇవన్నీ మాకు కనబడుతున్నాయి. నెల్లూరు నగరంలో మీకు ఎందుకు కనబడట్లేదు? 99% ప్లేగ్రౌండ్ లేదు సార్. 99% కళాశాల ప్లేగ్రౌండ్ లేదు. ఆదివారం కాలేజీ పెట్టుకుని పర్మిషన్ ఇచ్చారు, సండే క్లాస్ అలా సండే రోజు పబ్లిక్ హాల్ ఎందుకు పెట్టుకున్నాం మనం? వాడు సండే రోజు బట్టలు ఎత్తుకుంటారు, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుకుంటారు. ఇప్పుడు జిల్లాలో ఎంతమంది, ఒక రాష్ట్రంలో ఎంతమంది చెప్తారు తెలుసా? 600 మంది విద్యార్థుల దాకా 20 నుంచి 25 వరకు ఎందుకు చనిపోతున్నారు వాళ్ళంతా. సండే రోజు కూడా సెలవు ఎక్కువ, ఒత్తిడికి ఎక్కువయ్యి వాళ్ళు చదవలేక రోజు 12 నుంచి 14 గంటల వరకు చదువుతున్నారు. చదువుతారా ఇలాంటి బిల్డింగ్లో ఇరికి? ఐఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల దాహంతో కొన్ని లక్షల మంది విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఈరోజు కనీసం ఆ కాలేజీల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించట్లేదు. అదేవిధంగా ఈ ప్రైవేట్ మరియు కార్పొరేట్ యాజమాన్యాలకి ఐఎస్ఎఫ్ ఒకటే చెప్తున్నా, మీరు ర్యాంకుల కోసం విద్యార్థుల జీవితాలతో ప్రాణాలతో చెలగాడితే ఐఎస్ఎఫ్ చూస్తూ ఊరుకోదు. విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం, విద్యార్థుల ప్రయోజనాల కోసం ఐఎస్ఎఫ్ ఎంతటి ఉద్యమాన్ని చేస్తుంది, ఎంత కేసులకు భయపడదు. ఈ రోజు ఏం చెప్తున్నా అంటే, ఈ రోజు ఒక కాలేజీ, ఇదిగో మీరు గమనిస్తే ఇవన్నీ కూడా నెల్లూరు నగరంలో విద్యా సంస్థలు ఉన్నటువంటి విద్యని అభ్యసిస్తున్నటువంటి బిల్డింగ్లు. ఇవన్నీ కూడా ఒక జైలు లాగానే ఉన్నాయి, కానీ ఒక విద్యార్థులకు పీస్ఫుల్ మైండ్, ఒక ఎడ్యుకేషన్ అని చెప్తున్నారే కానీ ఇవి ఒక జైలు లాగా ఉన్నాయి. వీటిలో విద్యని ఒక క్లాస్ లో వచ్చి 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ ఉంటారంటే, ఈ రోజు 80 నుంచి 100 మంది స్టూడెంట్ ఇరుకిరు గదుల్లో వాళ్ళని పెట్టి మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఈ కాలేజీలో వాళ్ళ చావులకు కారణమవుతున్న ఈ ప్రైవేట్ మరియు కార్పొరేట్ యాజమాన్య చర్యలు తీసుకొని ఆర్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ ర్యాంకుల కోసం విద్యార్థుల ప్రాణాలు చెలగాటం ఆడుకోవద్దు. నేను ఏం చెప్తున్నా అంటే, ఈ రోజు ఇలాంటి బిల్డింగ్లకి ఒక పర్మిషన్ ఇవ్వాలంటే ఆర్ఐ గారు ఇవ్వాలి. మరి నెల్లూరులో నగరంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లకి పర్మిషన్ ఇలా ఎలా ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు.
వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకొని గవర్నమెంట్ జీతాలు తీసుకొని ఈ రోజు పేద మధ్యతరగతి తల్లిదండ్రుల విద్యార్థుల తల్లిదండ్రుల వాళ్ళ ప్రాణాలు గాలికి వదిలేశారు. ఈ రోజు నేను ఒక్కడే చెప్తాను, ఈ చదువులు ఎలా ఉన్నాయంటే బట్టి కొట్టుడు, ఎగ్జామ్ రాయడు, స్పీడ్స్ పెట్టుడు ఈ విధంగా తయారు చేశారు విద్యార్థులు. ఈ రోజు ఒక గవర్నమెంట్ హాలిడే రోజు కూడా, సండే రోజు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా సండే రోజు కూడా ప్రతి ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా స్టడీ అవసరం పేరుతో 8 గంటల నుంచి 10 గంటల వరకు సండే రోజు కూడా వాళ్ళకి క్లాసులు నిర్వహిస్తున్నారు. మామూలుగా ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు కూడా 12 నుంచి 14 గంటలు వాళ్ళకి స్టడీ అవర్స్ పేరుతో వాళ్ళ మానసిక టార్చర్ అనిపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని, రాని పక్షంలో ISF మీ విద్యా సంస్థల పెద్ద ధర్నాలు చేస్తామని ఈ విధంగా ISF డిమాండ్ చేస్తుంది. నేను ISF నెల్లూరు నగర అధ్యక్షుడిని. ఈ రోజు ఈ కళాశాలలో ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఉండాల్సిన ఫైర్ యాక్షన్స్ ఏమీ లేవు. ఏమి లేకుండానే వీళ్ళు నడుపుతున్నారు విద్యార్థుల్ని హింసిస్తున్నారు. చదువు అని చెప్పి హింసిస్తున్నారు. చదువు అనేది ఒక జ్ఞానం, దాన్ని ఒక రోగం లాగా మార్చి వీళ్ళు దాన్ని టార్చర్ చేసి వాళ్ళకి మానసికంగా ఒత్తిడి తెచ్చి ఉరేసుకునేలాగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఖండిస్తాం మేము ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్క పాఠశాలకు వస్తాం. ఈ ISF ప్రతి ఒక్క స్టూడెంట్ వెనుక నిలబడుతుంది. విద్యార్థులారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరైతే మమ్మల్ని మర్చిపోవకండి. మీరంతా మేము ఉన్నాం, మీరంతా మేము పోరాడతాం. ఈ ISF మీకోసం ఉంది. ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్క పాఠశాలకు వస్తాం, ఆ నెమ్మలు ఇస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము మీ వెంట ఉంటాం. ఎటువంటి పోరాటాలను చేస్తాం, ఎవరినైనా ఎదిరించి మేము నిలబడతాం. మీకోసం మేము ఉన్నాము. మీరు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవాకండి, ఎటువంటి పిచ్చి పనులు చేసుకోవాకండి. మీరు మంచిగా చదువుకోండి, మీ వెంట మేము నడుస్తాం. మీరు దేనికి భయపడకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్క దానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ విద్యా సమస్య ప్రతి ఒక్క దానికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకోసం మేము ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.